హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్షా క్రాఫ్ట్స్. ఈరోజైతే మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫ్రెండ్షిప్ డే కూడా దగ్గరకు వస్తుంది కదా. ఈసారి అయితే మనం ఇంట్లోనే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేయండి. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ఐ స్టిక్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవడమే. కట్ చేసుకొని దాని మీద ఫ్రెండ్ అని కానీ లేకపోతే మీ ఫ్రెండ్ నేమ్ కానీ రాసేయండి. సింపుల్గా మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఏముంది, తక్కువ కాస్టే కదా, బయట కొనుక్కోవచ్చు అనుకుంటారేమో. లేదండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నీకోసమే నేను ప్రిపేర్ చేశానని కట్టేయండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టండి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడండి, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈసారికి మీరు ఇలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్ని ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కట్టండి. ఇలా ఆ స్టిక్ మీద అయితే నేమ్ అయితే రాసుకున్నాం కదా. ఇలా నేమ్ రాసుకున్న తర్వాత నేను ఉలెన్ అయితే యూస్ చేశాను. ఉలెన్ అనేది మన ఇష్టమైన కలర్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నేమ్ రాసుకున్నాం కదా, అంత స్టిక్నే ఇంకోటి అయితే తీసుకోండి వెనక సపోర్ట్ కోసము. దీనికి స్టిక్కి అయితే గ్లూగమ్ యూస్ చేశాను, ఎందుకంటే ఇది తొందరగా స్టిక్ అవుతుంది కదా, అందుకని. ఇలా మనం గ్లూగమ్ అంటించేసి ఉలెన్ అయితే అంటించేసుకోవడమే. మనము నేమ్ రాసాం కదా, ఆ స్టిక్ను కూడా తీసుకొని దానికి కూడా మనము గ్లూగమ్ యూస్ చేసి ఆ ఉలెన్కి అయితే అంటించేస్తే మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్ మాత్రమే. దీనికి మనీ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ టైం ఉంటే చాలండి. ఇది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. మా పిల్లలే రెడీ చేశారు ఇవన్నీ కూడా, చాలా వాళ్ళ ఫ్రెండ్స్ కోసము. ఇలా మనం సింపుల్గా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలా మనము అటువైపు ఇటువైపు ఒక ముడి వేసుకోండి, ఎందుకంటే కుందన్స్ ఎక్కించేటప్పుడు ఆ కుందన్ అనేది కదలకుండా ఉండడానికి ఒక ముడి అయితే వేసుకున్నాను. కుందన్ ఎక్కించిన తర్వాత కూడా ఒక ముడి అయితే వేసుకోండి, అప్పుడైతే చూడటానికి లుక్ చాలా బాగుంటుంది. ఇవే కాదండి, మనం వేస్ట్ అని పడేసే ఐటమ్స్తో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని మనం చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనము ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ డెకరేషన్ ఐటమ్స్ని అయితే మనం కొంటూ ఉంటాం కదా. అలా కొనకుండా ఇంట్లోనే ఈజీగా మనము ఆ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని చూడండి, ఆ వీడియోస్ని అన్నిటిని చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, కుందన్స్ని ఎక్కించి ఒకవైపు అయితే ఫ్రెండ్ అని రాసుకున్నాము, ఇంకో సైడ్ అయితే మీ ఫ్రెండ్ నేమ్ అయితే రాసేయండి. అప్పుడైతే చూడటానికి లుక్ అయితే బాగుంటుంది. ఒక బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంటే అంత లుక్ అనిపించలేదు, అందుకని నేను నేమ్ రాసేసాను. ఫ్రంట్ అయితే ఫ్రెండ్ అని, బ్యాక్ సైడ్ అయితే నేమ్ అయితే రాసేసుకున్నాను. ఇప్పుడు అట్లా మనం స్కెచ్ పెన్తో రాసాం కాబట్టి వాటిని ఊరికి రఫ్ చేయగానే అవి రఫ్ అయిపోతాయి కదా. అలా కాకుండా మనము ప్లాస్టర్ అయితే అంటించేసుకుందాము. ఇలా అంటించేసుకుంటే కొంచెం వాటర్ పడినా లేకపోతే కొంచెం రఫ్ లాగా చేసినా అవి రఫ్ అయిపోతుంది కదా, స్కెచ్ పెన్తో కదా మనం రాసింది, అందుకని చెప్పేసి నేను ప్లాస్టర్ అంటించేసాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అట్లాగే ప్లాస్టర్ అంటించేసేసుకోవాలి. ఇప్పుడు ఎంత రఫ్ చేసినా అది రఫ్ అవ్వదనమాట. అలా మనం ప్లాస్టర్ అయితే అంటించేసుకొని ఎక్స్ట్రా ఉన్న ప్లాస్టర్ అయితే కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా మనకి ఇష్టమైన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని ఈజీగా 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈసారి మీరు కూడా ఇలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని అయితే ప్రిపేర్ చేసేసి మీకు ఎలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వచ్చినాయో, ఎన్ని చేశారు, ఎంతమందికి మీరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని కట్టారు, ఇవి చూసి మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇట్లా మనము ఒకవైపు నేమ్ని ఒకవైపు ఏమో ఫ్రెండ్ అని రాసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఫైనల్గా మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తయారు చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్